నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనుశ్రీరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్. అంబులెన్స్ కు రోడ్డు క్లియర్ చేసి రోగి ప్రాణాలు కాపాడిన శాంతి. షాద్నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన బండ్ల గణేష్. ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమే, రాజకీయ లబ్ధి కోసం కాదు. యూపీలోని ఝాన్సీలో ఓ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం. 2 కార్లను బలంగా ఢీకొట్టిన ట్రక్కు, 2 కార్లు ధ్వంసం. రాంపూర్లో దారుణం. కొడుకుని చంపి తండ్రి ఆత్మహత్య. కుమారుడి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన భూమన్న. స్థానిక కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఓ మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ ను వెంటనే కాకినాడకు పంపే విధంగా రోడ్ క్లియర్ చేసి ఓ రోగి ప్రాణాలు కాపాడడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. డ్యూటీమా ఈ కుర్రని పెట్టుకుని డ్యూటీ చేస్తుంటే రికార్డమ్మా నల్లదమ్మా చెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. డ్యూటీమా ఈ కుర్రని పెట్టుకుని డ్యూటీ చేస్తుంటే రికార్డమ్మా నల్లదమ్మా చెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుండి తిరుమల వెంకన్న సన్నిధానానికి పాదయాత్రను ప్రారంభించారు. బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో మనస్తాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, స్వామి దయతోనే చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని నెలకొల్పారన్నారు. ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమేనని, రాజకీయ లబ్ధి కోసం కాదని తెలిపారు. ఆంధ్ర నుంచి కూడా వచ్చారు బండ్ల గణేష్ గారిని సత్కరించడానికి. ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలని, కొనసాగాలని ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:01 9:01కి ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలవుతుంది. మీరందరూ అందులో పాల్గొనాలని, ఇంకా విజయవంతంగా చాలాసార్లు చూసాం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నప్పుడు గణేష్ గారు మీరు ఏం మాట్లాడతారా వినాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అండగా నిలబడ్డారు మనందరికీ కూడా. ఎందుకంటే ఆ రోజు అరాచక పరిపాలనలో నుంచి జరిగిన వికృత. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన
నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాము. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 4:30 నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఏంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని నేను అనుకున్నాను. చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు ఇది కూడా ఆయనకి ఇంకొకటి తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధమేంటో. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేద్దామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. జనవరి 19 నుండి 23 వరకు గుడివాడలో అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పరిశీలించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కసారి వాళ్ళ సేఫ్టీ దగ్గర నుంచి, అలాగే మెడికల్ వీళ్ళనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ డీటెయిల్డ్గా శ్రద్ధ తీసుకుని ఎవరెప్పుడు వస్తారో అనేది టైం టేబుల్ తీసుకుని, ఏ టీంకి ఎవరు మేనేజ్మెంట్ అనేది తీసుకుని వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఉండే ప్రతి లొకేషన్లోనూ ఒక 4 చొప్పున మా లోకల్ స్టాఫ్ కూడా ఉండటమే కాకుండా వాళ్ళకి గార్డ్ కింద మనకి పోలీస్ గురించి కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ని పెడటమే కాకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి డీటెయిల్గా తీసుకుని మనం ప్రెస్టీజియస్గా నిర్వహిస్తాం. ఈ ఈవెంట్ తోటి మన గుడివాడ పేరు మనకి అందరికీ తెలిసిపోయేటట్లుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, గుడివాడ ఈవెంట్ అంటే క్రీడాకారులు మళ్ళీ వెళ్ళిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని అనేక రకాలుగా చెప్పుకునేటట్టుగా అంతా డీటెయిల్గా గొప్పగా ప్లాన్ చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నాకు తెలుస్తూనే ఉంది, మీరు పడే కష్టమో తెలుస్తుంది, మీరు చేస్తున్న కృషి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్స్కి అరేంజ్మెంట్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్లో చేసుకుంటూ వస్తున్నాం. రేపొద్దున ప్రొఫెషన్ కూడా ఉంటుంది. గుడివాడ ప్రజలందరూ కూడా నేను వ్యక్తం చేస్తున్నా, ఎలాంటి ఈవెంట్ మనకు వచ్చినప్పుడు మన పేరు, మన గుడివాడ, మనం ఏంటనేది కూడా మన దేశానికి తెలియజెప్పేటట్టు ఈవెంట్ ఇది. అది కాకుండా మనకి గుడివాడ అంటే ఏంటనేది తెలిస్తే ప్రజలకే తెలియడం కాకుండా ఎన్టీ రామారావు గారి సొంత ఊరు కింద కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం బాధ్యతగా ఉందాం, ఈ క్రీడలను ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్స్కి వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన ప్రేక్షకులను కూడా ఏర్పాటు చేసుకుని మనందరం కూడా స్ట్రాంగ్గా పనిచేసుకుందాం.
ఈ సక్సెస్ అంటే ఏంటి అనేది గుడివాడలో మొట్టమొదటిసారిగా చూపించి ఇక నుంచి ఎంతతో ఆగకుండా ప్రతి సంవత్సరం 1-2 నేషనల్స్ మన ఇక్కడ డిఫరెంట్ తీసుకుని వచ్చే విధంగా మనం చేసుకుని వెళ్దాం. నాకెంతో ఇష్టమైన క్రీడల్ని నేను ప్రోత్సహిస్తాను. నేను మీతో పాటు ఉంటాను. నేను మీతో పాటు ఎంత కలిసి పనిచేశానో కూడా మీకు ధైర్యం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా యూపీలోని ఝాన్సీలో ఓ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ట్రక్కు ముందు ఆగి ఉన్న 2 కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఫాస్టాగ్ స్కాన్ చేస్తున్న టోల్ ఉద్యోగిని కారు ఢీకొట్టడంతో ఎగిరిపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నార మండలం రాంపూర్లో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుమారుడి అనారోగ్యంతో మనస్తాపం చెందిన భూమన్న 9 సంవత్సరాల తమ కుమారుడు కార్తిక్ ను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తిక్ పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతుండడం, ఉపాధి లేక అప్పుల భారం పెరగడంతో భూమన్న ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజున మేకను బలిచ్చారని సర్పంచ్ గిరిని కేవీబీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గిరిపై అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. శనివారం గిరిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాత్రి శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు శ్రీకాళహస్తి కోర్టు జడ్జి తిరస్కరించారు. దాంతో పోలీసులు గిరిని బెయిల్పై విడుదల చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్. అంబులెన్స్ కు రోడ్డు క్లియర్ చేసి రోగి ప్రాణాలు కాపాడిన శాంతి. షాద్నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన బండ్ల గణేష్. ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమే, రాజకీయ లబ్ధి కోసం కాదు. యూపీలోని ఝాన్సీలో ఓ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం. 2 కార్లను బలంగా ఢీకొట్టిన ట్రక్కు, 2 కార్లు ధ్వంసం. రాంపూర్లో దారుణం, కొడుకుని చంపి తండ్రి ఆత్మహత్య. కుమారుడి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన భూమన్న.
చూస్తున్న NV3 న్యూస్, లక్ష్యం సమాజహితం.